వ్రతం అయిన తర్వాత మాంసం పెట్టుడు. వ్రతం జరిగింది ఒకరి దగ్గర, మాంసం అక్కడెక్కడో ఊరోళ్ళ కోసం మేము ఫస్ట్ టైం ఊరికి డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరోళ్ళకి పిలిచి వాళ్ళకి దావత్ కదా అది, మనము ఇస్తున్న పార్టీ. వాళ్ళకి ఉట్టి పప్పు భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు అది లేదు. తెలంగాణలో మీకు తెలిసిందే కదా. సో వ్రతం జరిగి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడో దూరంగా. అది మా ట్రెడిషన్, అది తెలంగాణలో మనకు ట్రెడిషన్. అది కొంతమంది అన్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్ ఎలా పెడతారు, కానీ తెలంగాణ ఇప్పుడు కాదు, వెనకటి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ రిసెప్షన్లు అవి, ఇప్పుడు మా అక్కయ్య అప్పుడు పెళ్ళైనప్పుడు వ్రతమే రిసెప్షన్ ఇంకో సెపరేట్ ఉండకపోయేది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి పోయేసి అత్తగారు ఇంట్లో వ్రతం జరిగేది. వ్రతం జరిగినప్పుడే ఆ మిగతా పెళ్ళికి రాని చుట్టాల వాళ్ళందరికీ కూడా డిన్నరో లంచో అది క్రియేట్ చేస్తే మనము ఒక మేకనో ఒక గొర్రెనో కోసి భోజనం పెట్టేది. అదే సేమ్ ట్రెడిషన్ వి ఫాలోడ్. అది ఇష్టం లేనివాడు ఎన్నో అంటుంటారు, మనం అవి పట్టించుకుంటుంది. సార్ మీ కెరీర్కి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ సజెషన్ కూడా అనుకోండి, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం మేరకు, బట్ దీన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇక్కడ మేకర్స్కి ఆర్టిస్టులకి మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. మీరు ఇండియాలో ఉండరు, యూకేలో ఉంటారు. ఇక్కడ ఏమన్నా వర్క్స్ వచ్చినా ఛాన్స్లు వచ్చినా వచ్చి చేసిపోతుంటారు. బట్ సినిమా అవకాశాల కోసం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంత కోరికగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు. ఉదాహరణకి ఒక క్యారెక్టర్ అనుకుంటారు, యష్ గారిని తీసుకుందాం అనుకుంటారు. ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, ఏదో ఎప్పుడో ఒకసారి సీజనల్గా వచ్చి చేసిపోతుంటాడు. యష్ అనే వ్యక్తి